ఇటుక సీనియర్ విశ్లేషకులు నాగరాజ్ గారితో మాట్లాడదాం. నాగరాజ్ గారు, ఈ రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది చాలా కామన్. అయితే ఇక్కడ భగవంతుణ్ణి అలాగే అక్కడ స్వామివారి ప్రసాదానికి సంబంధించినటువంటి ఈ వివాదము రోజు రోజుకి పెరిగిపోతుంది. అంటే సిబిఐలు సిట్లు రిపోర్ట్లు ఇచ్చినప్పటికి కూడాను దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడటం లేదు. అంటే ఈ పూర్తిగా ఇది మొత్తం ఒక సెంటిమెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి ఏపీలో, అటు ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు. సో ఇదంతా ఎలా అర్థం చేసుకోవాలంటారు? దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది ఎప్పుడు, అలాగే భక్తులు కావచ్చు అటు నాయకులు కావచ్చు టీటీడీ కావచ్చు ఈ వివాదానికి సంబంధించి ఏం చేయాలి అని అంటారు? నమస్తే అమ్మా రోజా గారు, అట్లాగే స్వామీజీ గారు, మిగతా తెలుగుదేశం వైసీపీ మిత్రులంతా కూడా ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ కూడా అభినందనలు. ఇప్పుడు మామూలుగా ఈ మత విశ్వాసం వేరు, రాజకీయం వేరు. విశ్వాసము సంబంధించింది ప్రైవేట్ అఫైర్, పూర్తిగా అది తిరుమల కొండకు సంబంధించింది కావచ్చు, ఏ మతం సంబంధించింది అయినా కానీ ఆ విశ్వాసం ప్రైవేట్. దానికి ఒక డివైడింగ్ లైన్ అనేది ఉండాలి. దురదృష్టవశాత్తు ఆ డివైడింగ్ లైన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా చెరిపేశారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి ఎండ్ కార్డు పడడం అంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు ఎప్పుడు విశ్వాసాలని వాడుకుంటారు అంటే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని చూసి చెప్పి ప్రజల్ని మెప్పించి ఓటుని పొందలేనటువంటి ఒక వైఫల్యం వల్ల వైఫల్యం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే విశ్వాసాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేటటువంటి పని జరుగుతుంది. ఎక్కడైనా అదే, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడైనా జరిగేది అదే. ఇప్పుడు 2024లో తెలుగుదేశం ప్రభుత్వం అనూహ్యమైనటువంటి విజయం సాధించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆ పార్టీకి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద ఉన్నటువంటి కూటమి ఏదైతే బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ జనసేన ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా మేము మెరుగైన పాలన ఇవ్వగలము అనే అవకాశం, నిరూపించుకునే అవకాశం, ఒక సదవకాశం ప్రజలు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఆ తీరుగా పనిచేస్తే బాగుండేది. కానీ దురదృష్టం ఏంటంటే అలా జరగలేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా కనిపిస్తూ ఉంది. అది లడ్డూ వివాదమే ప్రధానమైనటువంటి ఒక మన ముందు కనిపిస్తున్నటువంటి ఒక దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్. ఏమిటా ఎగ్జాంపుల్ అంటే, లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ వెంట ఆన్ రికార్డు, మీరు చూడండి, జంతు కొవ్వు కలిపారు. ఎప్పుడు చెప్పారు ఆయన? ఎటువంటి దర్యాప్తు సంస్థని నియమించకుండానే, దర్యాప్తు సంస్థ అవుట్కమ్ రాకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారి ఆ రకమైన ప్రకటన చేసేశారు. ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఏర్పాటయ్యే సిట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాన్ని ప్రభావితం చేస్తుందా లేదా, వాళ్ళు ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు? ఇదంతా మొదలు పెడితే ఇది కింద సుప్రీంకోర్టు వరకు పోయిన తర్వాత జరిగింది ఏంటంటే, జంతుకు అయితే దాన్ని మిస్ చేయలేదు కానీ, కలవలేదు కానీ కల్తీ ఏదో జరిగింది అన్నారు. చాలా మార్క్ డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? జంతుకు కలవడానికి కల్తీ జరిగిందా లేదా అనడానికి. ఆ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు భక్తుల విశ్వాసాన్ని, అలాగే లడ్డు అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు చాలా పవిత్రంగా, చాలా ఇష్టంగా దాన్ని ఆస్వాదించేటటువంటి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఒక సందర్భంలో వాళ్ళు ఏం చెప్తున్నారు నాగరాజ్ గారు? కల్తీ అంటే కల్తీనే, అది జంతు కొవ్వా లేకపోతే కెమికల్స్ కలిపిందా, మొత్తానికైతే జరిగింది కల్తీనే కదా అని వాళ్ళు చెప్తున్నటువంటిది. కల్తీ వేరమ్మా, జంతు కొవ్వు వేరు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారి రికార్డు ఆ వీడియో మళ్ళా మీరు చూడండి. దట్ ఈస్ డిఫరెంట్ అండి. జంతు కొవ్వా కల్తీనా? జంతు కొవ్వు వేరు, కల్తీ వేరు. కల్తీని ఒప్పుకుంటారా మీరు? కల్తీని ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం కాదండి, మన మాటల్లో తేడా ఉందా లేదా అంటున్నా నేను. మాటల్లో తేడా ఎవరు చెప్పారు మీకు? సరే ఏమండి, ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు మాట్లాడివ్వండి. విజయభాస్కర్ గారు నాగరాజ్ గారు మాట్లాడివ్వండి, అయిపోయిన తర్వాత మీరు మాట్లాడాలి. నేను చెప్పేది మీరు వినాలి. రాజకీయం అంటే తెలుగుదేశంకి వైసీపీ సంబంధించిందే కాదు, విస్తృతమైన ప్రజా బాహ్యానికి అందరూ సంబంధించిన పబ్లిక్ డొమైన్ పాలిటిక్స్ అంటే మీ ఇద్దరు కొట్లాట్లే కాదు కదా. సో ఇవాళ ఏదైతే ఉందో లడ్డు వివాదం అనేది, దీన్ని రాజకీయంగా వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు అసహించుకుని మీరు ఒక్క నిమిషం అండి. విజయభాస్కర్ గారు మీరు మాట్లాడినప్పుడు అందరూ సైలెంట్ గా ఉన్నారు, దయచేసి వినండి. మీరు చెప్పింది మేము విన్నాం కదా, మేమన్నా అడ్డం తగిలామా? ఎదుటి మనిషి గౌరవం ఇవ్వండి స్వామి. మేమేం వైసీపీ వాళ్ళం కాదు. మా ఒపీనియన్ వినండి. వినడానికి కూడా ఓపిక లేకపోతే మీకు చెప్పండి. సో అమ్మ, లడ్డూకు సంబంధించింది అది. మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే,
ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే రాజకీయాలంటే గనక కక్షలు కార్పణ్యాలు, దాడులు ప్రతిదాడులు. ఇప్పుడు గత ప్రభుత్వము ఓకే, వాళ్ళు ఏమన్నారు, పులివెందుల రాజకీయం చేస్తున్నారు, వైలెన్స్ హింస చేస్తున్నారు, బాబాయిని హత్య చేశారు, మేము వస్తే మెరుగైన పాలన ఇస్తామని అన్నారు. మనందరం ఆశించాం. జరిగింది ఏంటమ్మా ఇప్పుడు? మళ్ళా ఇళ్ల మీద దాడులు, ఇళ్లకు నిప్పు అంటించడము. ఇప్పుడు ఇళ్ళు అంటే అమ్మా రాజకీయం వేరు, ఇళ్లలో ఉండే వృద్ధులు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులు ఇళ్ల మీద దాడి జరిగింది, రేపు తెలుగుదేశం వాళ్ళ నాయకుల మీద ఇళ్ల మీద కూడా దాడులు జరగడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. రాజకీయం అనేది మీరు బయట తెలుసుకోండి. ఇళ్ల మీద దాడులు చేస్తే ఎట్లమ్మా? ఇది రాజకీయం కాదు కదా. సో మీరు మెరుగైన పాలన ఇస్తారని మీరు ఆశించారు. మెరుగైన పాలన అంటే దాడులు ప్రతిదాడులు, ఏళ్లకు నిప్పు పెట్టడం కాదు కదా. సో అది ప్రజలంతా కూడా చాలా ఒక రకమైనటువంటి ఏహ్యం కలిగించుకునేటటువంటి పరిస్థితి కలుగుతుంది. తర్వాత మెయిన్ గా పబ్లిక్ ఇష్యూస్. మీకు డిఫరెన్స్ ఏంటి? మీకును వైసీపీ పాలనకి మీ విధానాల్లో తేడా ఉందా, సిద్ధాంతాల్లో తేడా ఉందని మీరు ప్రూవ్ చేయండి. మాకైతే జనంలో పబ్లిక్ ఒపీనియన్ లో అయితే ఎటువంటి తేడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ మీటర్స్ ఉంది. స్మార్ట్ మీటర్స్ ఎవరు తీసుకొచ్చారండి? అదాన్ని తీసుకొచ్చాడు. ఎవరి కాలంలో తీసుకొచ్చాడు? జగన్ పాలనలో తీసుకొచ్చాడు. ట్రూ అప్ చార్జెస్ ఎవరు వేశారండి? జగన్ వేశాడు. మీరేమన్నారు? బాధుడు ట్రూ అప్ చార్జెస్ మీరు రద్దు చేస్తామన్నారు, స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామన్నారు. చివరికి జరిగింది ఏంటంటే ఆయన ఏం చేశాడు? అదే మీరు చేస్తున్నారు. అదాని జగన్కి ఎంత బంధువు, మీకు అంతే ఆత్మబంధువు. ఆయనకు మీకు ఉన్న తేడా ఏంటి? ఏ రకంగా విధానంలో తేడా ఉంది? ఆయన దాడులు చేశాడు, మీరు ప్రతి దాడులు చేస్తున్నారు. సో ప్రజలకి మెరుగైన పాలన కోరుకుంటున్నప్పుడు దయచేసి ఆ మెరుగైన పాలన ఇచ్చే అవకాశం ప్రజలు మీకు ఇచ్చినప్పుడు దాన్ని నిరూపించుకుంటే కనుక 2029లో కూడా ఈ జగన్ ఫోబియా నుంచి మీరు బయటపడి మళ్ళీ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుందని నేను ఇప్పుడు సభలో చర్చించడానికి కూడా ప్రతిపక్షానికి టైం ఇవ్వడం లేదు. ఏదైతే హెరిటేజ్ కు ఇందాపూర్ డైరీకి లింకులు ఉన్నాయి, దీనిపైన చర్చించాలి అని ప్రతిపక్షం పట్టుబడుతూ ఉంటే కూడా దీని నుంచి పక్కకి తప్పించడం కోసమే ఈ రకమైనటువంటి చిత్రపటాలు, ఫోటోలు, షూస్ వేసుకొని పట్టుకున్నారు, చెప్పులు వేసుకొని పట్టుకున్నారు అనేది ఒక డైవర్షన్ కోసం చేస్తున్నటువంటి డ్రామా అని వైసీపీ అంటోంది సార్. ఉండొచ్చు దానికి. ఇప్పుడు ఎన్ని సభలో ఇట్లాంటి సభా పర్వాల్లో డైవర్షన్ చేసే కుట్రలు కానీ లేదంటే ప్లాన్లు కానీ అధికార పార్టీ చేసినప్పుడు ప్రతిపక్షం వాళ్ళ ట్రాప్ లో పడకుండా పబ్లిక్ ఇష్యూస్ ని హైలైట్ చేయాలి. సభలో ప్రజా సమస్యలు చర్చించుకోవడానికి ప్రతిపక్షం బాధ్యత ఉందమ్మా. ఇప్పుడు అదే నేను చెప్పబోయేది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ గిల్లి కజ్జాల వల్ల, వైసీపీ జగన్ అలాగే చంద్రబాబు కూటమి గిల్లి కజ్జాల వల్ల ప్రజా సమస్యలు అనేవి చర్చకు రాకుండా పోతున్నాయి. సభలో కావచ్చు, సభ బయట కావచ్చు. ఇవాళ కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు మనం ఏమనుకున్నామమ్మా, చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్ కన్నా కూడా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. జగన్ వెల్ఫేర్ మెజర్స్ పేరుతో ఆర్థిక వ్యవస్థ నాశనం చేసేసాడు. పెన్షన్లని, ఇంకోటని, బటన్ రెడ్ అని వాళ్ళు విమర్శించారు. జనంలో కూడా అదే ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ వల్లే కూటమి వస్తే చంద్రబాబు నాయుడు ఆయన ఏమన్నాడు? మీరు సంపదను సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తామని అన్నాడు. మనం కూడా నమ్మాము. సంక్షేమం చివరికి జరిగింది ఏంటమ్మా? ఇప్పుడు రెవెన్యూ లోటే 2 నెలల కాగ్ రిపోర్ట్ మేము చెప్పింది కాదు, 2 నెలలకు కాగ్ ఏమి 17,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు వచ్చిందని చెప్పారు. 6 నెలల్లో పబ్లిక్ డెట్ ఎంత అయితే ఉందో 66,000 కోట్ల రూపాయలు జరిగింది. 6 నెలల్లో 66,000 అయితే 5 ఏళ్లలో ఎంత అవుతుందమ్మా? 6 లక్షల కోట్లు అవుతుంది. సో మీరు చెప్పిన సంపదను క్రియేట్ చేసే పరిస్థితి ఇలా ఉంటే ఎందుకు ఇన్ని అప్పులు పెరుగుతాయి? రెవెన్యూ లోటు ఎందుకు పెరుగుతుంది? ద్రవ్య లోటు ఎందుకు పెరుగుతుంది? ఇది కదా చర్చ జరగాలి. ప్రతిపక్షం కూడా ఇది కదా చర్చించాలి. మీ సభకు రాము, మమ్మల్ని వస్తే మాట్లాడినవారు, మీ అసెంబ్లీ కానే కాదు అని జగన్మోహన్ రెడ్డి సభను బహిష్కరించడం అది నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రమైన విఘాతం కలిగించేటటువంటి చర్య. అధికార పక్షం కూడా ప్రతిపక్షంలో చర్చించే అవకాశం ఇవ్వాలి. ప్రజలు చూస్తున్నారు మీరు ఏం చేస్తున్నారని. సో ఇది తర్వాత విషయం, లాస్ట్ విషయం ఏంటంటే ట్రోల్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఆయన చూడండి, ఆయన టీడీపీ నాయకుడు అనుకుంటా, ఎట్లా థర్డ్ పార్టీ ఒపీనియన్ కి అవకాశం ఇవ్వకుండా బుల్డోజింగ్ చేయడం. ట్రోల్ ఆర్మీస్ ఏం చేస్తున్నా? ఎవరో ప్రొఫెసర్ ఆయన మీకు కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన ఒపీనియన్ చెప్పాడు. చెప్తే అరే నువ్వు జంతుకు కలిసిందని చెప్పరా నువ్వు, నా కొడుక చెప్పరా నువ్వు అని అన్నారంట. ఇది ఎక్కడికి పోతున్నాం మనం? అంటే మీరు చెప్పిందే అతరులు వినాల్సిందేనా? జగన్ పార్టీ కానీ లేదంటే చంద్రబాబు పార్టీ కానీ మూడో ఒపీనియన్ కి అవకాశం ఇవ్వరా? మూడో ఒపీనియన్ గౌరవం ఇవ్వరా? లేకపోతే ట్రోల్ ఆర్మీస్ పైన దాడి చేస్తాయా? ప్రజాస్వామ్యంలో ఫ్రీ స్పీచ్ అనేది నిజంగా తెలుగుదేశం జగన్ ఈ రాజకీయ రచ్చలో ఫ్రీ స్పీచ్ అనేది దారుణంగా దెబ్బతింటుంది. ప్రజా సమస్యలు మరుగున పడుతున్నాయి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. రైట్.